ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకి హాట్‌గా మారుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పరిచయం అక్కర్లేని పేరే భూమా. అయితే ఆ భూమా కుటుంబం నుంచి ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అఖిల ప్రియ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ అని కూడా చెప్పుకోవాలి, ఆవిడ మనతో ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఆళ్లగడ్డ రాజకీయాల పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రస్తుతం చూసుకుంటే మీ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, మీ గవర్నమెంట్ యొక్క పనితీరు గురించి మీ యొక్క అభిప్రాయం అంటే ఏమంటారు? ప్రజలందరూ కూడా సంవత్సరం అయిన తర్వాత మేమందరం కూడా సంబరాలు చేసుకుంటుంటే మాతో పాటు కార్యకర్తలతో పాటు ప్రజలందరూ కూడా ఆ సంబరాల్లో భాగస్వాములు అయ్యి కూటమి ప్రభుత్వము మాకు మంచి చేస్తుంది, మాకు ఈ సంవత్సరంలోనే కాకుండా వచ్చే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్ల మాకు మంచి జరుగుతున్న ఒక భావనలో ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు వచ్చే నమ్మకం కాదు, ఎన్నికలకి ముందే మా మీద నమ్మకం ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదా కూడా ఎవరికి ఇవ్వకుండా మమ్మల్ని గెలిపించిన వ్యక్తులు ప్రజలందరూ కూడా తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీ కావచ్చు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ అన్న గారు కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని, ప్రజల భవిష్యత్తు బాగుండాలని చెప్పి అందరం కూడా కృషి చేస్తున్నారు. సో డెఫినెట్గా వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున మీరు డెవలప్మెంట్ చూడబోతున్నారు, పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి, పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చూడబోతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటికే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏమేమి చేయబోతున్నామో ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పడం జరిగింది. సో ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయన్న నమ్మకం వాళ్ళందరికీ కూడా మా మీద ఉంది. అయితే ప్రస్తుతం ఆళ్లగడ్డ రాజకీయానికి వస్తే ప్రత్యర్థులు అనేక రకాలుగా మీ మీద విషయం జమ్మేటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు గతంలో కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు కావచ్చు, మీ బ్రదర్ కూడా చెప్పారు, ఆళ్లగడ్డలో కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఎవరిని కూడా వదిలిపెట్టడం, రెడ్ బుక్ మీరు కూడా రాస్తామని చెప్పి ప్రస్తుతం రెడ్ బుక్ ఎంతవరకు వచ్చిందంటారు? ఆళ్లగడ్డ రెడ్ బుక్ ఎక్కడండి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు ఎంతసేపు అభివృద్ధి కార్యక్రమాల మీదే మమ్మల్ని డైవర్ట్ చేసేసారు. సో మేము కూడా రెడ్ బుక్ కూడా ఏదైతే రాసుకున్నామో, ఎవరినైతే మేము అనుకున్నామో వాళ్ళందరూ కూడా పక్కన పెట్టేసి కేవలం ఆళ్లగడ్డకి ఏం కావాలా, పక్క నియోజకవర్గాలతో పోటీ పడి నేను ఆళ్లగడ్డకి ఏం తెచ్చుకోవాలనే ఒక డైరెక్షన్లోకి మమ్మల్ని తీసుకెళ్ళిపోయినారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి, కార్యకర్తలను ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులు పెట్టే వాళ్ళందరి లిస్టు కూడా లోకేష్ అన్న తీసుకోవడం జరిగింది. సో మాకు నమ్మకం ఉంది, మమ్మల్ని డైవర్ట్ చేసి అభివృద్ధి బాటలో నడిపించినా కూడా ప్రజలకు అన్యాయం చేసి ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని కూడా లోకేష్ అన్న వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన గట్టిగా చెప్తున్నా, మా అందరూ కూడా నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు చూసుకుంటే గతంలో భూమా నాగిరెడ్డి గారి లెగసీని మీరు అనేక రకాలుగా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు మీరు మళ్ళీ గవర్నమెంట్లో ఉన్నారు. ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి మీరు ఆళ్లగడ్డ అభివృద్ధికి సంబంధించి ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారంటే ఏమంటారు? ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఇచ్చిన బాధ్యతలు మేము ముందుకు తీసుకుపోవాలా. రెండోది, ఏదైతే ఆళ్లగడ్డ అభివృద్ధి విషయంలో గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల కోసము, ప్రజల కోసం పోరాటాలు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పక్క నియోజకవర్గాల కన్నా ఎక్కువ నిధులు తీసుకురావాలనే పోరాటం ఇప్పుడు కూడా చేయడం జరుగుతుంది. సో పోరాటం అనేది కామన్గా జరుగుతుంది. కానీ అధికారంలో ఉన్నాం కాబట్టి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు, కేంద్ర మంత్రులను పట్టుకొని ఏ విధంగా ఇంకా ఎక్స్ట్రా ఫండ్స్ అంటే రాష్ట్రం మీద ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా కేంద్రం నుంచి సొంతంగా మా కాంటాక్ట్స్ వాడుకొని మేము ఎట్లా ఆళ్లగడ్డకి నిధులు తీసుకురావచ్చు. మొన్న అహోబిలంకి కేంద్రం నుంచి 15 కోట్లు వచ్చింది. మొన్న రామ్మోహన్ నాయుడు గారిని కలిసినప్పుడు ఇంకొక 15 కోట్లు ఎక్స్ట్రా ఇప్పించమని చెప్పి ఆయన కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా నువ్వు ఢిల్లీకి వచ్చినప్పుడు నన్ను కలువు, నేను చేపిస్తానని చెప్పి అడగడం జరిగింది. సో ఇట్లా మేము చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ కూడా మేము చేస్తున్నాము. డెఫినెట్గా అటు టూరిజం దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, డ్రైన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆళ్లగడ్డలో జరగబోతున్నాయి. ఆళ్లగడ్డ నుంచి అమరావతి వరకు అభివృద్ధి విషయంలో మాత్రం ఎవరు కూడా కాంప్రమైజ్ కారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కూడా ప్రతిపక్ష హోదా అడుగుతుంది. మళ్ళీ చూసుకుంటే నువ్వు వెన్నుపోటు తినని చెప్పి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఆ విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ పరామర్శలు చూసుకుంటేనేమో గంజా బ్యాచ్ని కావచ్చు, ఇప్పుడు మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు, మహిళల పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచకం జరుగుతుందని చెప్పేసి రోజా గారు, విడుదల రజనీ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష హోదా గురించి ఏమంటారు? వీళ్ళు మాట్లాడే మాటల గురించి ఏమంటారు మీరు? ప్రతిపక్ష హోదా అనేది చంద్రబాబు నాయుడు గారు జాలి పడితే ఇచ్చేదో, లేకపోతే పాపం అడుగుతున్నారు కాబట్టి ఇచ్చేద్దాంలే అని చెప్పి అనుకునేదో కాదు. అది ప్రజల నిర్ణయం. అది ఎట్లా మార్చాలా? ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా ఓట్లేసి మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఇప్పుడు ప్రజలకి నమ్మకం లేదు అంటే బలవంతంగా ఆ నమ్మకాన్ని మేము క్రియేట్ చేయలేము కదా వైసీపీ పైన. ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు. మీకు ప్రతిపక్ష హోదా కూడా మీరు పనికిరారని మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెడితే దానికి మేమేం చేయాలా? మీరు అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటే అది రాదు, మీరు రారు. సో మీరు ఇళ్లలో కూర్చోండి. అది కూడా ఎందుకు, ఎవరైతే గెలిచినారో అప్పుడప్పుడు వచ్చి అసెంబ్లీ ముఖం చూసి పోతున్నారు. కొత్తగా ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకి అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ రావట్లేదు. నియోజకవర్గంలో పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పలేకపోతున్నారు. పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని చెప్పి మాట్లాడుతున్నారో, ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ బ్రహ్మాండంగా శాలరీస్ తీసుకుంటున్నారు, ఎమ్మెల్సీలు అందరూ శాలరీస్ తీసుకుంటున్నారు. మరి దీనికి ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదా? దీనికి మాత్రం కరెక్ట్ టైంకి మీకు జీతాలు పడుతున్న గురించి మాట్లాడరు. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ అన్న గారి గురించి ఏదైనా మాట్లాడాలంటే మాత్రం తప్పకుండా వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడతారు. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ముందుకు తెరిపించిన దిశలో వెళ్తున్నారు. మీరు అది సపోర్ట్ చేయకపోతే అది మీ కర్మ. మీరు సపోర్ట్ చేసి అంతో కొంత హుందాతనం మెయింటైన్ చేస్తే 2, 3 సీట్లు మిగులుతాయి, లేకపోతే అది కూడా మిగలేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చివరిగా గతంలో చూసుకుంటే 2014 నుంచి 19 గవర్నమెంట్లో మీరు టూరిజం శాఖ, అదేవిధంగా సాంస్కృతిక శాఖ సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సోషల్ మీడియా సమ్మిట్ అవర్స్ కానీ, ఇంటర్నేషనల్ బోటింగ్ అమరావతి చేయడం కానీ. ఎప్పుడో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని మళ్ళీ డెవలప్ చేయాలని చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు. మళ్ళీ రానున్న రోజుల్లో మీకు ఏమైనా మంత్రిత్వ శాఖ అవకాశం వచ్చిందా ఉంటారు? చూడండి, మంత్రి పదవి ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రము అభివృద్ధి కార్యక్రమాలు, సన్ రైజ్ సిటీ, సన్ రైజ్ స్టేట్ మాత్రము ఎక్కడ కూడా ఆగదు. సో డెఫినెట్గా మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మేము మా ప్రాంతానికి, అటు నా నియోజకవర్గంకే కాదు, నా జిల్లాకే కాదు, రాయలసీమ ప్రాంతంకి కావాల్సినవన్నీ దాంట్లో కూడా మేము ముందుండి మాట్లాడడం జరుగుతుంది. ఇది ఇప్పుడు వచ్చేది కాదు. మా పూర్వీకులు కూడా ఎన్నో సందర్భాల్లో రాయలసీమకు సందర్భించిన ఎన్నో విషయాల్లో పోరాటాలు చేశారు. అది కూడా మేము కంటిన్యూ జరుగుతుంది. అది ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.